2 రోజుల క్రితం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారికి లికర్ స్కామ్ లో సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. చాలా కండిషన్స్ ఉన్నాయి బెయిల్ ఇచ్చేటప్పుడు. ఢిల్లీ సీఎం గా ఆయన ఢిల్లీ సెక్రటేరియట్ కి వెళ్ళకూడదు, సీఎం ఆఫీస్ కి వెళ్ళకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్న బెయిల్ అది. వచ్చిన తర్వాత 2 రోజులకే ఆయన ఒక ప్రకటన చేశారు, నేను నెక్స్ట్ 2 days లో ఢిల్లీ సీఎం గా రిజైన్ చేస్తున్నాను. మొత్తం ఈ ప్రకటనలో ఆయన అపర చాణక్య నీతి బయటపడుతోంది. రాజకీయంగా ఆయన చూసుకుంటే గనక ముందుగా ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, తర్వాత అన్నా హజారే గారి జన్ లోపాల్ మూవ్మెంట్ లో చాలా కీలక పాత్ర పోషించారు. 2013 డిసెంబర్ లో ఢిల్లీ సీఎం అయ్యారు. 49 రోజులు మాత్రమే సీఎం గా ఉన్నారు. మైనారిటీ గవర్నమెంట్ అయింది. ఆ టైంలో యాంటీ కరప్షన్ బిల్ కి సంబంధించి ఆయన మూవ్ చేయలేకపోయిన బిల్ ని పాస్ చేయించలేకపోయానని చెప్పి కారణం చెప్పి రిజైన్ చేశారు. యాక్చువల్ గా అది మైనారిటీ గవర్నమెంట్. తర్వాత 2015లో మళ్ళా ఢిల్లీ సీఎం అయ్యారు. 2020లో కూడా సీఎం అయ్యారు. 2020 ఎలక్షన్స్ లో నేను చేసిన పనులు బాగుంటే మీరు ఓటేయండి అని చెప్పి ప్రజలకు చెప్పి, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మై ఫంక్షనింగ్ నాకు ఓటేయండి అని చెప్పి చెప్పారనమాట. సో ఆ నరేటివ్ ఆయనకు బాగా పనిచేసింది.